అయోధ్య రాముడు బహుమతుల వర్షంలో తడిసిపోతున్నాడు. అబ్బురపరిచే కానుకలలో మునిగి తేలుతున్నాడు. శాస్త్రాలు సాంప్రదాయాలు ఉట్టిపడే పాదుకలు, 600 కిలోల బరువైన గంట, 20 కిలోమీటర్లు సువాసనలు వెదజల్లే అగరుబత్తి, 1000 ఏళ్లు చెక్కుచెదరని నగారా, ఒకటా రెండా అనేక అద్భుతమైన బహుమతులు, కనీవిని ఎరుగని కానుకలు అందజేస్తూనే ఉన్నారు రామభక్తులు. మరి ఇలాంటి ఇంకెన్ని బహుమతి విశేషాలున్నాయో తెలుసుకుందామా? వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. రాముడు అరణ్యవాసానికి పోయినప్పుడు రామపాదుకలు పెట్టుకుని భరతుడు రామునిపై తనకు ఉన్న గౌరవాన్ని భక్తిని చాటుకుంటే, నేడు అయోధ్య రాముడికి పాదుకలు సమర్పించే భాగ్యం మన భాగ్యనగరానికి దక్కింది. సికింద్రాబాద్ లోని బోయినపల్లికి చెందిన శ్రీ మద్విరాట్ కళా కుటీర్ లోహ శిల్పి పిట్లంపల్లి రామలింగాచారికి ఈ అదృష్టం దక్కింది. దాదాపు 60,000 ఖర్చుతో 25 రోజుల వ్యవధిలో రామపాదుకలను తయారు చేశారు రామలింగాచారి. ఆగమ శాస్త్రం, శిల్పకళా శాస్త్రం, హైందవ సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడేలా పాదుకలను రూపొందించారు. పాదుకలపై దశావతారాల్లో ఒకటైన మత్స్యావతారం, ఐరావతారం, గోమాత, శంకు చక్రం, అంకుశం, ఖడ్గం, కలశం, స్వస్తిక్ మరియు సూర్యుడి రూపాలను పాదుకలపై పొందుపరిచారు. పాదుకలను తీసుకుని రామలింగాచారి అయోధ్యకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. సీతారామ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు చిర్ల శ్రీనివాస్ శాస్త్రి ఆధ్వర్యంలో ఈ పాదుకలను రూపొందించారు. ఇక తమిళనాడుకు చెందిన ఓ భక్తురాలు అయోధ్య రాముడి కోసం భారీ గుడి గంటను తయారు చేయించి రాముడిపై తనకున్న భక్తిని చాటుకున్నారు. ఈ గంట 600 కేజీల బరువుతో అష్టధాతువుతో తయారు చేయించారట. ఈ గంటపై జై శ్రీరామ్ అని ఆంగ్లంలో రాయించారు. మరో విశేషం, బాహుబలి లాంటి అగరబత్తి. అయోధ్య ఆలయంలో ఇది ప్రత్యేక ఆకర్షణ కానుంది. 108 అడుగుల పొడవు, 3.5 అంగుళాల వెడల్పుతో అతి భారీ అగరబత్తిని గుజరాత్ లోని వడోదర ప్రాంతానికి చెందిన బిహాబాయ్ బర్వాద్ అనే రైతు రామభక్తుడు అత్యంత భక్తి శ్రద్ధలతో తయారు చేస్తాడు. ఈ అగరబత్తిని ఒకసారి వెలిగిస్తే 45 రోజుల పాటు వెలుగుతుందట. సుమారు 20 కిలోమీటర్ల మేర సువాసనలు వెదజల్లుతుందట. ఈ అగరబత్తి తయారీలో నెయ్యి, 1475 కేజీల ఆవు పేడ, 376 కేజీల గుగ్గిలం, 280 కేజీల బార్లీ గింజలు, 280 కేజీల నువ్వులు, 386 కేజీల ఎండు కొబ్బరి, 425 కేజీల పూర్ణాహుతి సామాగ్రిని ఉపయోగించారట. ఈ అగరబత్తి తయారీకి 5 లక్షలు ఖర్చైనట్లు బిహాబాయ్ తెలిపారు. ఇదిలా ఉంటే గుజరాత్ కు చెందిన భక్తులు అయోధ్య రాముడికి నగారా బహుకరిస్తామని అనుమతి పొందారట. 1000 సంవత్సరాలైనా ఈ నగారా చెక్కు చెదరకుండా ఉండే నగారాను బహుకరిస్తున్నారు. ఈ నగారా బరువు 650 కేజీలు. దగ్గర్ సంఘం ఆధ్వర్యంలో ఈ నగారా తయారైంది. గుజరాత్ కు చెందిన మాగ్నా కార్టా అనే పెన్నుల సంస్థ అయోధ్య రాముడి కోసం అందమైన అపురూపమైన పెన్నును బహూకరించనుంది. శ్రీరాముడి విగ్రహం, నగిషీలు కలిగిన స్టాండ్ తో ఈ పెన్నును అత్యంత ఆకర్షణీయంగా రూపొందించారు. ఆనాడు లంక పయనానికి సిద్ధమైన రాముడి కోసం చిట్టి ఉడత తన వంతు సహాయం చేసి రామ స్పర్శకు నోచుకున్నట్టు నేడు భక్తులు అయోధ్య రాముడి కోసం ఉడతా భక్తిగా కానుకలను సమర్పించుకుంటూ తమలోని అచంచల భక్తిని చాటుకుంటున్నారు. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.